హలో అందరికీ, ఈరోజుది టీ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. అందరిళ్ళల్లో 1-2 సార్లు టీ తాగుతారు. ఒక్కొక్కసారి టీ అనేది బాగా కుదరదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. టీ అనేది చాలా రంగు రుచితో బాగుంటుంది. ఈ టీ అనేది ఎలా కాయాలో వీడియో అయితే చూపిస్తాను. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కావలసిన పదార్థాలు: కాచి చల్లార్చిన పాలు, 1 గ్లాస్ వాటర్, పంచదార, టీ పొడి, చిన్న అల్లం ముక్క, యాలకులు. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని మనం టీ కాసుకునే గిన్నె అయితే తీసుకోవాలి. అందులోకి 1 గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలి. నేను చేసే టీ ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుందండి టీ. ఇప్పుడైతే అల్లం అయితే దంచుకుందాము. అల్లానికి పొట్టు అయితే తీసేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 యాలకులు కూడా వేసుకుని దంచుకోవాలి. చూడండి, ఇలా నలిగింది కదా. ఇప్పుడైతే ఇది వాటర్లో అయితే వేసేసుకుందాము. వాటర్ అనేది ఇలా తిరగ్గా అవుతుంది కదా. ఇప్పుడైతే మనం టీ పొడి అయితే వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మేము కొంచెం స్వీట్ తక్కువ, అందుకని 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ వాటర్ అయితే బాగా తిరక్కాగాలన్నమాట. ఇప్పుడైతే ఇలా కాగినాయి కదా. మనం తీసుకున్న గ్లాస్ వాటర్కి అదే గ్లాస్తో 1/2 గ్లాసు పాలు అయితే పోసుకోవాలి. మేగడ తీయని పాలండి ఇవి. ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుకుందాము. చూసారా కలర్ అనేది ఎలా వచ్చిందో. ఇంకా తిరగకాగితే బాగా రుచి కలరు చాలా బాగుంటుంది. ఒక 3 నిమిషాలు అయితే మనం కాసుకుందాము. ఇలా 3 నిమిషాల దాకా ఇలా కాసుకోవాలి. టీ అయితే భలే రుచిగా ఉంటాయి అన్నమాట. మనం బయట టీ తాగుతాం కదా, అంత టేస్టీగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. టీ అనేది మంచి కలర్గా ఉంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. టీ కప్లోకి పోసేసుకుందాము. మీరు కూడా ఒకసారి ఇలా టీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. పక్కన ఏదన్నా బజ్జీ పకోడీ ఉంటే బాగుంటుంది కదా. నేనైతే పకోడీ చేశాను. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.